భూమిని దేవుడు చేసినప్పుడు ఎన్నోవ రోజు దేవుడు సూర్యుడు చేశాడు? 4వ. బైబిల్ ప్రకారం ఇది ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 6023, 6024 అకార్డింగ్ టు బైబిల్. ఓకే, అకార్డింగ్ టు ఆడమ్స్ లైఫ్ 6024. 4000 ఏమో బీసీకి వెళ్ళిపోతుంది, 2000 ఏమో ఏడి, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంటే 1000 సంవత్సరాలు ఒక రోజు అంటే ఇప్పటికి ఎన్ని రోజులు అయినట్టు? 6 రోజులు. సో యేసు ప్రభువారు మరి సృష్టిలో 4వ రోజు సూర్యుడిని చేసినప్పుడు నీతిమంతుడు ఎలా వికసిస్తాడంట? సూర్యుడు వలె వికసిస్తాడంట. యేసు ప్రభువారు ఎవరు? హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, హీఈస్ లైట్. నేను ఏమై ఉన్నానంట? వెలుగై ఉన్నాను. వెలుగు ఏం చూపిస్తుంది? మార్గాన్ని చూపిస్తుంది. చూడండి, కారులో మీకు చీకటి అయితే ఏం చేస్తారు? లైట్ వేసుకుంటారు. సో లైట్, ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్. నేను వెలుగును, మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అంటున్నాడు ఆయన. సో 4వ రోజు ఆయన ఏం చేశాడు? సృష్టిలో గొప్ప జ్యోతులను చేశాడు. అందులో అతి గొప్ప జ్యోతి ఏ జ్యోతి? అది సూర్యుడు. సో యేసు ప్రభువారిని నీతిమంతుడు సూర్యుని వలె తేజరిల్లుతాడు. సో ప్రకటనలో చూస్తే యోహాను యేసు ప్రభువారిని చూసి ఆయన పడిపోయి అక్కడ ఏమని వివరిస్తారంటే సూర్యుడే ఆయన దగ్గర నుంచి కాంతి తీసుకుంటున్నట్లు ఉన్నాడంట. ఈవెన్ సన్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ హిమ్. మనం చదువుతాం చంద్రుడు ఎలాగ సూర్యుడి నుంచి వెలుగు తీసుకొని ఉంటాడు అని. సో అదే రీతిగా 4వ సంవత్సరాన్ని, 4000 సంవత్సరము ఆరంభంలో ప్రవక్తలందరూ ప్రవచించగా ఆ 1000 సంవత్సరాలు ఎవరు పుట్టారు? యేసయ్య. 4th డే అంటే సృష్టి ఎవరి కొరకు చేయబడింది అని తెలుస్తుంది దీని ప్రకారము. జీసస్, ద క్రియేషన్ వాజ్ మేడ్ ఫర్ జీసస్. ద ఎర్త్, హెవెన్స్ వేర్ మేడ్. అంటే బైబిల్ ప్రకారం చూసుకుంటే 4th డే, 4000 ఇయర్. ఏ ప్రవక్తలు చూసాం మనము? ఈ 3000 నుంచి 4000 సంవత్సరం, ఈ 1000 ఇయర్స్లో ఏ ప్రవక్తలు యొక్క టైమ్స్ చూసాం మనము? మీకా అంటే ఇంకా 300 సంవత్సరాల్లో యేసు ప్రభువారు రాబోతున్నారు అంటే మీకా ప్రవచిస్తాడు. ఎక్కడి నుంచి వస్తారని ప్రవచిస్తాడు? బెత్లెహేమ్ నుంచి. 300 సంవత్సరాల దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. 500 సంవత్సరాల ముందు దానియేలు సంఖ్యతో సహా రాస్తాడు. ఇంకెవరు ప్రవచిస్తారు? యెషయా 600 సంవత్సరాల ముందు. ఇంకెవరు ప్రవచిస్తారు? నెహెమ్యా, ఎజ్రా ఆ మందిరాన్ని కట్టడంలో వాళ్ళు ఉపయోగపడతారు. యు సీ ఆల్ దిస్. సో 4000 ఇయర్స్, ఈవెన్ క్రియేషన్, సమస్తము, ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయంట. యు సీ హౌ ద క్రియేషన్ టైమ్ లైన్ ఈజ్ ఫాలోయింగ్. ఇంత జరుగుతున్నా అయితే మీరు చూసారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం అనుకుంటున్నారేమో. కాదు, దట్ ఈజ్ సూపర్ న్యాచురల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ వాటర్ బాటిల్లో నీళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది? ఓకే, 6 నెలల లోపు తాగేయని ఉంటుంది ఇందులో. అదే యేసు ప్రభువారు దీన్ని పట్టుకున్నారనుకోండి, ఓకే, దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఇదేంటిది 73 మిలియన్ ఇయర్స్ ముందు తయారు చేయబడ్డది వాటర్ అని వస్తుంది మీటర్ రీడింగ్. అంటే దేవుడు ఈ సృష్టిని చేస్తున్నప్పుడే కొన్ని రాళ్ళు, కొన్ని కొండలు, కొన్ని అలా తయారు చేసి పెట్టాడంతే. మనిషిని మటుకు అప్పుడు తయారు చేశాడు. సో నువ్వు దేవుడు వదిలిపెట్టి ఇంకేం పట్టుకున్నా ఆయన తెలుసుకోలేవు. నీ మీటర్ గిర్రని తిరుగుతుంది, నీ బ్రెయిన్ మీటర్. యూనో, గాడ్ కెన్ క్రియేట్ సంథింగ్ ఫ్రెష్ విత్ అన్ ఇన్బిల్ట్ నేచర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? దేవుడు ఇప్పుడు ఏదైనా తయారు చేస్తే ఇప్పుడు తయారు చేసినట్టు ఉండదు. ఎలా ఉంటుందంట? కొన్ని కోట్ల సంవత్సరాల ముందు చేసినట్టు కూడా ఉంటుందంట. అంటే సృష్టి 6000 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అందులో నువ్వు కొన్ని టెస్ట్ చేస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయి కూడా ఉండొచ్చు. అవునా కదా? అంతెందుకు, అది చేసిన వానికి ఏమన్నా ఏజ్ ఉందా? ఆయనకి ఆది అంతము లేదు. రేపు పొద్దున్న మీరందరికి కూడా అదే డేట్ వస్తుంది. మనకి మెల్కిసెదెకులా తయారవుతాం మనందరం. మెల్కిసెదెకుకి ఆది లేదు, అంతము లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ మెల్కిసెదెకులాగా జీవించడానికే దేవుడు ఈ టైనీ సంవత్సరాలు ఇచ్చాడు. 90, 100, 120 అని కొద్దిపాటి గంటల సమయాన్ని మనకిచ్చాడు. అవునా కదా? సో ఈ టైంలో మనము ఆ యుగములు జీవించడానికి ఎలా సిద్ధపడాలి అనేది మనం చూసుకోవాలి. అవునా కదా? ఇంతకీ యేసు ప్రభువారు పుట్టింది ఏమి ఇవ్వడానికి? నిత్య జీవము. హీ వాంట్ టు గివ్ యూ ఎ టైమ్లెస్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు అచీవ్ ద టైమ్లెస్ లైఫ్? అవర్ ప్రిపరేషన్ ఫ్రమ్ day 1 షుడ్ బి టు ఎంటర్ ఇన్ టు టైమ్లెస్ లైఫ్. Galatians 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడంట. when the fullness of time was come, కాలం పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలము? నెంబర్ 1 సృష్టి కాలము. ఏ కాలము? సృష్టి కాలము. ఆయన 6 రోజులు సృష్టించాడు, 7 విశ్రాంతి. అలాగే 4వ రోజు సూర్యుని సృష్టించాడు. 4000వ సంవత్సరము ఎవరిని పంపించాడు? యేసయ్యని పంపించాడు. చూసి
how even everything is aligning for the birth of Jesus. It is impossible to deny him. ఎవరైనా ఎందులో అయినా సరే ఏదైనా తీసుకొని లోతుగా వెళ్తే, ఒక చిన్న మొక్కను తీసుకున్నా, మట్టిని తీసుకున్నా, ఈ భూమి మీద దేన్ని తీసుకొని దాన్ని డీప్గా రీసెర్చ్ చేస్తే యూ విల్ షూర్లీ నో జీసస్. ఎందుకంటే ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్. అవునా కదా? ఎనీథింగ్ యూ టేక్ అండ్ డూ ఎ రీసెర్చ్, యూ విల్ నో జీసస్. పక్కన చెప్పండి, నువ్వేం తీసుకొని దాన్ని పరిశీలిస్తే లోతుగా నువ్వు వేసేం తెలుసుకుంటావు అని చెప్పండి. సో ఇక్కడ భూమి యొక్క టైం వచ్చింది. అంటే 3000 సంవత్సరాలు అయిపోయి, 3 రోజులు అయిపోయి, 4వ రోజు ఎవరు రావాలా? 4000 సంవత్సరం ఎవరు రావాలా? యేసయ్య రావాలా. సో ఇంకేం చూసాం మనము? ఏ రాజ్య పరిపాలనప్పుడు వచ్చాడు ఆయన? రోమీయుల రాజ్య పరిపాలన. మరి నెబుకద్నెజర్కు చూపించినటువంటి ఆ ప్రతిమలో ఎన్నో నెంబర్ రాజ్యం ఇది? 4th కింగ్డమ్, 4th డే, 4th కింగ్డమ్. రోమీల రాజ్యం అన్నిటికంట శక్తివంతమైనటువంటి రాజ్యము. సో అడ్వాన్స్డ్ కింగ్స్ వచ్చినప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. మరి రోమీయులకు ముందు ఎవరి రాజ్యం ఉండేది ఇజ్రాయెల్లో? యూదా రాజ్యము. అంటే 3000 సంవత్సరాల నుంచి ఒకే ఒక రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఏ రాజ్యాన్ని? యూదా రాజ్యాన్ని. ఎందుకంటే ఆయన ఏ గోత్రం నుంచి రావాలా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? సిలో ఎక్కడి నుంచి వస్తుందంట? సిలో వచ్చే వరకు యూదా నుంచి రాజదండము తొలగిపోదు. సిలో అంటే ఎవరు? ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎవరు? యేసయ్య. సో ఈ యోధా రాజ్యము యోధా రాజ్యము నుంచి యేసయ్య పుట్టే వరకు రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత AD 70లో మీరు చూస్తే, క్రీస్తు పుట్టిన తర్వాత 70కి రోమీల రాజ్యం, యెరూషలేం కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది, రాయి మీద రాయి లేకుండా. అంటే జియోగ్రఫికల్, హిస్టారికల్, జినియాలజికల్ ప్రిజర్వింగ్. ఇంకేం రెడీ అయింది? భాష, లాంగ్వేజ్. రోమీయులు ఒక భాషను అఫీషియల్ చేశారు ప్రపంచంతో మాట్లాడుకోవాలని. ఏ భాష? గ్రీక్ భాష. సో కొత్త నిబంధన, మొట్టమొదట కొత్త నిబంధన ఏ భాషలో రాయబడ్డది? గ్రీక్ భాష. ఇప్పటికీ మీకు గ్రీక్ లాంగ్వేజ్లో కొడితే బైబిల్ ఉంటుంది. ఒరిజినల్ బిగినింగ్ బైబిల్ వాస్ రిటన్ ఇన్ గ్రీక్. అంటే అటు లింగ్విస్టిక్ సిస్టమ్ వాస్ ప్రిపేర్డ్, ద లాంగ్వేజెస్ వేర్ ప్రిపేర్డ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ జీసస్. ఇంకోటి ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ అయింది? రోడ్ సిస్టమ్. ఇంకొకటి సీవే. ఇంతకుముందు సముద్రం వెళ్ళాలంటే పైరేట్స్ ఉండేవారంట. ఆ పైరేట్స్ని తీసేశారండి, ఎందుకంటే ట్రేడ్ బాగా పెరగాలని, అతను బాగా డెవలప్ అవ్వాలని. సో ఇలాంటి గేమ్లో ఎవరు వచ్చారు? జీసస్ క్రైస్ట్. ఇంకొకటి, వాళ్ళు వేసే శిక్ష కూడా ఘోరమైందంట. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన శిక్ష ఏ శిక్ష అది? సిలువ మరణం. హి హస్ టు డై ఆన్ ద క్రాస్ బై స్ట్రైప్స్, బై పియర్సింగ్. ఆల్ దిస్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ for the arrival of Jesus. సృష్టి, వ్యక్తులు, శత్రువులు, మనుషులు, ప్రతి ఒక్కరు యేసు రాకడకు సిద్ధపడ్డారు. క్రిస్మస్, దే ప్రిపేర్డ్ ఫర్ క్రిస్మస్. ఈ భూమి మీద నువ్వు పుట్టావా? యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ క్రిస్మస్. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ క్రిస్మస్. హేరోదు కూడా క్రిస్మస్ కోసం తయారయ్యాడు. అన్ని పిల్లల్ని చంపేసిన. ఎందుకంటే రామాలో ఏమని పడ్డదంట? అది నెరవేర్చాలంటే ఉండాలా లేదా? హేరోదు ఆర్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ క్రిస్మస్. ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ రిఫ్రెషింగ్ యూ అగైన్ అండ్ అగైన్. సో ఆల్సో నో ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. రైట్? ఇంకేం డెవలప్ అయింది? పీస్. హీస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. సో వాళ్ళు ఒక పీస్ మిషన్ మొదలు పెట్టారన్నమాట. ఎవ్రీబడి షుడ్ బి అట్ పీస్ అని. సో ఆ పీస్ మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు వచ్చారు? ప్రిన్స్ ఆఫ్ పీస్. సృష్టి, సూర్యుడు, చంద్రుడు, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అన్నీ సమకూడాయి. ద టైమ్ లైన్ ఫర్ ద అరైవల్ ఆఫ్ జీసస్. I pray this Christmas, Father, I bless them. Lord, bless their hand. అయ్యా 7 మార్లు ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని తీసుకొచ్చావు. 7 మార్లు అయ్యా అదే ప్రవక్త ములగమని చెప్పినప్పుడు నయమానుని బాగు చేశావు. లార్డ్ 7 times when they eat this 7 times, grant to them. ఆ బలహీనతను బలముగా మార్చండి, ఆ అప్పులను తీసివేయండి, ఆ వ్యసనాలను వారు జయించి అయ్యా నూతనమైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరాలకు ఎంటర్ అయ్యేటట్టు పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.